కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మరో 2 కొత్త ఎయిర్‌పోర్ట్‌ల నిర్మాణం ప్రారంభం కాబోతుంది. వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌లకు త్వరలోనే శంకుస్థాపన కార్యక్రమం కూడా చేపట్టనున్నారు. ఈ మేరకు ముహూర్తం ఖరారైంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ 2 ఎయిర్‌పోర్ట్‌ల శంకుస్థాపన కార్యక్రమం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. త్వరలో 2 ఎయిర్పోర్ట్ల నిర్మాణం. వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్. జూన్లో ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన. వరంగల్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి 850 కోట్లు, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి 400 కోట్లు. తెలంగాణలో 2 కొత్త ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. త్వరలోనే ఈ 2 విమానాశ్రయాల నిర్మాణాలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా వీటికి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ల శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని మోదీని ఆహ్వానించనున్నారు. జూన్లో శంకుస్థాపన ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ కూడా దాదాపుగా పూర్తవ్వగా నిర్మాణం త్వరలో ప్రారంభించనున్నారు. వరంగల్ సమీపంలోని మామునూరు, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి చకచక అడుగులు పడుతున్నాయి. మామునూరు ఎయిర్పోర్ట్ కోసం 850 కోట్లు అవసరమవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. వరంగల్ జిల్లా సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్మాణం చేపట్టనున్నారు. అటు 1000 ఎకరాల్లో ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మాణం చేపట్టనున్నారు. ఇప్పటికే దీని నిర్మాణం కోసం 415 ఎకరాలు సేకరించగా మరో 700 ఎకరాల భూసేకరణ చేపట్టనున్నారు. ఈ ఎయిర్పోర్ట్కు భూసేకరణ చేపట్టేందుకు 2025 నవంబర్ 3న తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్లో రన్వే 2.9 కిలోమీటర్ల మేర ఉంటుంది. ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం 400 కోట్లు అవసరమవుతుందని అంచనా వేశారు. ఇక్కడ ప్రత్యేకంగా డిఫెన్స్ సెంటర్ కూడా ఏర్పాటు చేయనున్నారు. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్లో పార్క్ చేసుకునే విమానాలకు 15% అద్దె వసూలు చేయనున్నారు. ఇక పౌర మిలిటరీ విమానాలు దిగేలా రన్వే నిర్మాణం చేపట్టనున్నారు. ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్పోర్ట్ మాత్రమే ప్రయాణికుల కోసం అందుబాటులో ఉంది. మామునూర్, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్లు అందుబాటులోకి వస్తే తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఫ్లైట్ కనెక్టివిటీ పెరగనుంది. వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ల నిర్మాణం వల్ల శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకోవాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల శంషాబాద్ ఎయిర్పోర్ట్పై కూడా ఒత్తిడి తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ కొత్త ఎయిర్పోర్ట్ల రాకతో వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలు మరింత అభివృద్ధి పదంలో దూసుకెళ్లనున్నాయి. కొత్త కంపెనీలు రావడం, టూరిజంతో పాటు రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందడం లాంటివి జరగనున్నాయి. దీనివల్ల స్థానిక యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. సరుకు రవాణా పెరగటం వల్ల లాజిస్టిక్స్ రంగం ఊపందుకోనుంది.